ప్రపంచంలో రైతుకు అత్యధిక లాభాలు ఇచ్చే ఏకైక పంట పామాయిల్ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలను ఆయన పరిశీలించారు. ఆయిల్ ఫెడ్ ఎండీ యాస్మిన్ బాషా, ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి 2 ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలను సందర్శించారు. అప్పారావుపేట ఫ్యాక్టరీలో యంత్రాల పనితీరు, క్రూడ్ ఆయిల్ పరిశీలించారు. అశ్వరావుపేట ఫ్యాక్టరీ వద్ద నూతనంగా నిర్మితమవుతున్న పవర్ ప్లాంట్లను పరిశీలించారు. భారతదేశంలో క్రూడ్ 1,00,000 టన్నులు అవసరం ఉండగా కేవలం 3.96 మెట్రిక్ టన్నుల మాత్రమే అందుబాటులో ఉన్నందున పామాయిల్ పంటకు డిమాండ్ ఎప్పటికీ ఇలాగే ఉంటుందన్నారు. గత ప్రభుత్వంలో కేంద్రంతో చర్చలు జరిపి ఇంపోర్ట్ డ్యూటీ వేసి రైతుకు మేలు కలిగేలా ధర పెంచామని గుర్తు చేశారు. హార్టికల్చర్లో అత్యంత ప్రధానమైనటువంటి పంట ఈరోజు దేశానికే కాదు ప్రపంచంలో కూడా రైతును నిలబెట్టగలిగేటటువంటి, స్థిరంగా ఆయనకి ఆదాయం వచ్చేటటువంటి ఏకైక పంట ఆయిల్ ఫామ్ అని. దానికి ముఖ్యంగా కారణం ఏంటంటే మొత్తం భారతదేశంలో మనకు కావాల్సినటువంటి క్రూడ్ ఆయిల్లో కేవలం 3.96 మనకి మెట్రిక్ టన్స్ అవైలబిలిటీ ఉంది. అంటే 3,96,000 అవైలబిలిటీ ఉంది. కానీ మనకు కావాల్సింది ఈ రాష్ట్రంలో 100 లక్షల మెట్రిక్ టన్. 100లో మనకు 3 పండిస్తాం. 100 లక్షలు కావాలంటే 3 పండిస్తాం అన్నమాట. అంటే ఇంకా 97% తక్కువ ఉంది. కాబట్టి ఈ పంటకి ఎన్ని సంవత్సరాల వరకు కూడా డిమాండ్ తగ్గే అవకాశం లేదు. కాబట్టి రైతులు నిర్భయంగా, నిస్సంకోచంగా ఈ పంటను పండించుకోవచ్చు. ఈ పంటకు ఉండేటటువంటి అడ్వాంటేజెస్ రైతులకి మీరు ఇప్పటికే అనుభవిస్తున్నారు. మనం దగ్గరగా 35 సంవత్సరాల క్రితం నుంచి ఈ పంట పండిస్తున్నాం. అశ్వరావుపేట, దమ్మపేట ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో మన వరకే పర్మిషన్ ఉండేది కాబట్టి ఎన్టీ రామారావు గారు మొక్క 85లో 87లో వేస్తే మనం 90-91 నుంచి మనం వేసుకుంటూ వచ్చాం. మళ్ళీ నాకు అవకాశం వచ్చినప్పుడల్లా ఆయా ప్రభుత్వాల్లో ఈ ఆయిల్ ఫామ్కి వెసులుబాటు తీసుకొచ్చి వేసేటట్టుగా చేయాలని, ఒక దశలో ఈ తోటలు తీసేసి వేరే పంటలకు వెళ్ళాలనే ఆలోచన కూడా వచ్చారు ధర విషయంలో. అప్పుడు కేంద్రంతో మాట్లాడి ఇంపోర్ట్ డ్యూటీ ఇంపోర్ట్ చేసి దానివల్ల మన ధరలు పెరిగేటట్టుగా చేసి 6-7 ఉన్న సందర్భాల్లో తోటలు తీసేస్తూ ఉంటే వెంటనే ఆ రోజు గిరిధర్ గారు ఢిల్లీలో ఉండటం మూలాన కామర్స్లో ఇంపోర్ట్ డ్యూటీ వేయించి ధర పెరిగేటట్టుగా చేసుకోగలిగాం. అట్లా అది 10, 12, 13 అట్లా వచ్చింది. కరోనా సమయంలో అబ్నార్మల్గా 23,000 కూడా రైతులు పండించుకున్నారు. సరే, ఇప్పుడు రైతుల యొక్క అందరి కోరిక ఏంటంటే కనీసం 15,000కి తగ్గకుండా మీరు చూడగలిగితే కొత్తగూడెం జిల్లా రేపు పామాయిల్ హబ్ చేయాలని ఇప్పటికే 2 ఫ్యాక్టరీలు కట్టుకున్నాం. రేపు భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఫ్యాక్టరీలు రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మన ప్రధాన కర్తవ్యం క్రాప్ డైవర్సిఫికేషను, ఇతర పంటల నుంచి పామాయిల్ పంటకి రైతుని మార్చాలి. కొత్త డైరెక్టర్ గారికి, ప్రభుత్వానికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ అధికారులకు కూడా నేనేం చెప్పానంటే షార్ట్ వెరైటీ, ఇప్పుడు పాత వెరైటీలన్నీ కూడా చాలా ఎత్తి వెళ్తున్నాయి. దానివల్ల హార్వెస్టింగ్ ప్రాబ్లం ఉంది. అదిగాక ఆకులు పొడుగైనటువంటి విత్తనం ఉంది, పాత విత్తనం. దానివల్ల కోకో పంటలకి దిగుబడి సరికి రావట్లేదు. ఇప్పుడు అదృష్టవశాత్తు కోకో కూడా పెద్ద డిమాండ్ వచ్చింది. రైతు నిలబడాలంటే ఇంటర్ క్రాప్ కూడా ఉండాలని, పామాయిల్లో కోకో వేసుకోవాలని అంటే షార్ట్ వెరైటీ, హైబ్రిడ్ వెరైటీ, షార్ట్ లీవ్ వెరైటీ ఉంటే వాటిని ఇంపోర్ట్ చేసుకోమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా రేపు భవిష్యత్తులో హైబ్రిడ్, షార్ట్ లీవ్స్, అదేవిధంగా అధిక దిగుబడి కూడా పెరిగేటటువంటి విత్తనాలు ఎంత రేట్ అయినా పర్వాలేదు. ప్రపంచంలో ఏ విత్తనం అయితే అధిక దిగుబడి వస్తుందో, ఎత్తు తక్కువ ఉంటుందో, అదేవిధంగా ఆకు పొడుగు తక్కువ ఉంటుందో ఆ విత్తనాన్ని సెలెక్ట్ చేసి తీసుకురామని చెప్పి అధికారులకు ఆదేశించడం జరిగింది.